నవమాసాలు మోసి రక్తాన్ని పాలగా మార్చి రెక్కల కష్టంపై పెంచిన కన్న ప్రేమ 3 ఏళ్ల పరిచయం ముందు ఓడిపోయింది. కన్న తల్లిదండ్రులు కాళ్ళ మీద పడి కన్నీరు పెట్టినా కనీసం ఆ కూతురి మనసు కరగలేదు. మీరు వద్దు, వాడే కావాలంటూ మొండికేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడ జరిగింది, అసలు దీని వెనకున్న కథ ఏంటి తెలుసుకుందాం రండి. ఈ దారుణమైన ఘటన తమిళనాడులో జరిగింది. దివ్యదర్శిని అనే 19 సంవత్సరాల అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది. అదే ప్రాంతంలో సౌండ్ సర్వీస్ చేసే పెరుమాళ్ అనే ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు దానికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు వద్దన్నారని చెప్పేసి దివ్యదర్శిని ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయింది. తరువాత ఒక గుడిలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత తమకి ఇంట్లో వాళ్ళ నుండి రక్షణ కావాలంటూ మహిళా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది. పోలీసులు సమాచారం ఇవ్వడంతో కూతురు ఎక్కడుందో తెలియక కన్న తల్లిదండ్రులు కంగారు పడుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. నువ్వు లేకుండా మేము బతకలేము తల్లి, మన ఇంటికి వచ్చేసేయని కన్న తల్లిదండ్రులు అమ్మాయి కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా సరే ఆ కూతురి గుండె కొంచెం కూడా కరగలేదు. నాకు నా మొగుడే కావాలంటూ కఠినంగా నిలబడింది. చివరికి పోలీసులు కూడా ఏం చేయలేక అమ్మాయి మేజర్ కావడంతో ఆమె నిర్ణయానికి వదిలేశారు. ఆ జంట జోలికి వెళ్ళొద్దని తల్లిదండ్రుల్ని హెచ్చరించారు. ఒక్కసారి ఆలోచించండి, ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కన్న తల్లిదండ్రుల్ని ఏడిపించడం తప్పు. నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్లో వాళ్ళని కాళ్ళ మీద పడేలా చెయ్యడం తప్పు. పుట్టినప్పటి నుంచి ప్రాణంగా చూసుకున్న కన్న తల్లిదండ్రుల్ని ఏడిపించడం న్యాయమా? ఒక్కసారి ఆ తండ్రి ఆవేదన చూడండి. ఆ అబ్బాయి మంచివాడు కాదు, వేరే అమ్మాయితో చూశాను, నీ జీవితం పాడైపోతుంది అన్నా గానీ ఆ అమ్మాయి పట్టించుకోవట్లేదు. కన్న వాళ్ళని కాదని వెళ్ళిపోయిన ప్రేమ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది కాలమే చెప్పాలి. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ అమ్మాయి చేసింది కరెక్టా రాంగా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి.